తిరుమల పరకామణి కేసులో సంచలన ఆరోపణలు చేసిన టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ వ్యాఖ్యలపై వైసీపీ ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. పరకామణి ముడుపులు వైసీపీ పెద్దలకు తరలించారని, ఇందులో సుమారు 100 కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు భానుప్రకాష్. దీనిపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. వైసీపీ నాయకులు దేవుడి సొమ్ము కూడా వదలలేదని, వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్న వారు ఎవరైనా ఇబ్బందులు పడక తప్పదన్నారు. అయినా వైసీపీ ఇప్పటివరకు స్పందించకపోవడం చర్చకు దారితీస్తోంది. తిరుమల పరకామణిలో అవకతవకలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడు రవికుమార్ పై నమోదైన అభియోగాలు కొట్టేస్తూ లోక్ అదాలత్ ఇచ్చిన తీర్పును నిలిపేస్తూ ధర్మాసనం తీర్పిచ్చింది. అదేవిధంగా పరకామణి స్కామ్ పై సిఐడి విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ నుంచి 100 కోట్లు పక్కదారి పట్టించారని బీజేపీ నేత టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి సీఎం చంద్రబాబుతో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. పరకామణిలో 100 కోట్ల చోరీ పక్కాగా జరిగిందని ఆరోపించారు భానుప్రకాష్. అప్పటి ప్రభుత్వ పెద్దలు స్వామివారి పేరుతో 40 కోట్ల మేర ఆస్తులు కూడా రాయించుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఎవరిని తప్పించడానికి అప్పటి అధికారులు రాజీకి వెళ్లారని ఆయన ప్రశ్నించారు. పోలీసుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా రాజీ చేసుకున్నామని టీటీడీ విజిలెన్స్ రిపోర్టులో ఉందన్నారు. ఒత్తిడి తెచ్చిన ఆ పోలీసు అధికారి ఎవరో ముందు తేల్చాలని భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రసూన 2023 ఏప్రిల్ 29వ తేదీన పరకామణిలో పెద్ద జీఎం గారి మఠానికి సంబంధించిన రవికుమార్ అనే గుమస్తా పరకామణి లెక్కింపుకు వెళ్ళి అక్కడ అమెరికన్ డాలర్లతో బయటకు వస్తూ పట్టుబడ్డాడు. ఈ తర్వాత ఈ కేసుకు సంబంధించి సెప్టెంబర్లో ఈ కేసును లోక్ అదాలత్లో ఎవరైతే పట్టుకున్నాడో ఆ ఉద్యోగి చేత బలవంతంగా రాజీ చేయించారని అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత 40 కోట్ల మేర ఆస్తులు రవికుమార్కి సంబంధించిన ఆస్తులను టీటీడీకి రాయించారు. ఈ నేపథ్యంలో అసలు ఇన్ని ఆస్తులు కేవలం ఒకసారి దొంగతనానికి పాల్పడిన వ్యక్తి చేత ఇన్ని ఆస్తులు ఎలా రాయిస్తారంటూ అప్పట్లో కూడా ప్రశ్నలు చాలా వరకు చర్చ నడిచిన నేపథ్యం. ఆ తర్వాత వ్యవహారం చూసుకుంటే పెద్ద ఎత్తున పరకామణిలో జయంగారి మఠానికి సంబంధించి రెగ్యులర్గా ఏదైతే హుండీ లెక్కింపుకు వెళ్ళే రవికుమార్ విదేశీ కరెన్సీలను బయటికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆస్తులు కొనుగోలు చేశాడంటూ కూడా అతనిపైన ఆరోపణలు వచ్చాయి. సుమారు ఏదైతే తిరుపతిలో కాకుండా తమిళనాడుతో పాటు పాండిచ్చేరి ఇతర ప్రాంతాల్లో కూడా అతనికి ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆ ఆస్తులను కూడా టీటీడీ రాయించుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంలో అసలు దొంగతనం కేసు చేసిన వ్యక్తికి లోక్ అదాలత్లో ఎలా రాజీ చేస్తారంటూ అప్పట్లో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న భానుప్రకాష్ రెడ్డి పలుమార్లు ప్రశ్నించారు. దీంతో పాటు ఈ విషయం గురించి విచారణ చేయాలంటూ తాజాగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు అటు చంద్రబాబు నాయుడుతో పాటు డీజీపీకి కూడా ఆయన ఫిర్యాదులు చేసిన నేపథ్యం. తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ కేసులో చలనం వచ్చింది. అంతేకాకుండా అప్పట్లో ఏదైతే అతను దొంగలించడానికి ప్రయత్నించిన దొంగలిస్తున్న సీసీ ఫుటేజ్ను కూడా ఏదైతే అరేంజ్ చేశారంటూ కూడా తెలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ అరేంజ్ను రికవరీ చేయడంతో కొంత సీసీ ఫుటేజ్ బయటపడింది. అందులో రవికుమారు ఏదైతే ఒక విదేశీ కరెన్సీను తన పంచలేకి దాచుకోవడాన్ని అతన్ని తనిఖీలు చేయడం విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి సిఐడి విచారణకు ఎప్పటి నుంచి సిఐడి విచారణ మొదలవుతుందా అన్న విషయం ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. మరోవైపు ఏదైతే కేవలం 40 కోట్ల రూపాయల ఆస్తులే కాదు 100 కోట్ల ఆస్తులు అప్పట్లో ఉన్న టీటీడీ పాలక మండలి పెద్దలతో పాటు అదేవిధంగా పోలీసు అధికారులు టీటీడీ ఉన్నతాధికారులు కూడా రాయించుకున్నారంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కేవలం 40 కోట్లు కాదు 100 కోట్ల మేర ఈ అక్రమాలు జరిగాయి. ఈ దందా వెనుక ఎవరున్నారా అన్న విషయాన్ని తేల్చాల్సి ఉంటుందంటూ కూడా ఆయన ప్రశ్నిస్తున్నాడు. మరోవైపు రవికుమార్ ఇప్పటికీ అజ్ఞాతం ఇవ్వడం లేదు. ఏదైతే ఈ కేసులో అతను రాజీ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కనిపించడం లేదు. కొంత అతని కుటుంబ సభ్యులను బలవంతంగా బెదిరించి అప్పట్లో ఆస్తులు రాయించుకున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి సిఐడి విచారణ తర్వాత మరికొంతమంది పాత్ర బయటకు పడే అవకాశం ఉంది. దీంతో పాటు అప్పట్లో ఏదైతే టీటీడీ విజిలెన్స్ కూడా ఒక నివేదిక ఇచ్చింది. అప్పట్లో ఏవిఎస్ఓగా పనిచేసిన అధికారిని బలవంతంగా ఒప్పించి ఈ కేసులో రాజీ కమ్మని చెప్పారని, అందువల్లనే తాను రాజీ అయ్యానంటూ కూడా అతను టీటీడీ విజిలెన్స్ అధికారుల ఎదుట వాంగ్మూలం ఇచ్చాడు. అదే నివేదికను అప్పట్లో ఉన్న ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న టీటీడీ విజిలెన్స్ అధికారి అదే విధమైన నివేదిక ఇచ్చిన నేపథ్యం. మొత్తం మీద చూస్తే ఈ కేసులు వెనుక ఎవరో బలమైన వ్యక్తులు ఉండడం వల్లనే అప్పట్లో లోక్ అదాలత్లో రాజీ అయ్యారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి 100 కోట్ల రూపాయల ఆస్తులు చేతులు మారాయి. 100 కోట్ల ఆస్తులను అమ్మి అప్పట్లో పాలక పక్షంలో ఉన్నవారు అదేవిధంగా అధికారంలో ఉన్నవారు అధికారాన్ని చలాయించిన పోలీసులు
పోలీసు ఉన్నతాధికారులు రాయించుకున్నారంటూ కూడా విమర్శలు వచ్చిన నేపథ్యంలో సిఐడి విచారణ ఎప్పుడు ప్రారంభమవుతున్నది అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు నారా లోకేష్ ఈ విషయం మీద కూడా ట్వీట్ చేశాడు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా ఈ విషయంలో ట్వీట్ చేయడం జరిగింది. మొత్తం మీద చూస్తే ఇటు ఏదైతే పరకామణి ఇష్యూ 2023లో జరిగిన ఈ ఇష్యూను ఇప్పటికీ సిఐడికి ఒక మా పత్రికకు సంబంధించిన వ్యక్తి కోర్టుకు వెళ్ళడం వల్లనే సిఐడి విచారణకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు దీనిపైన ప్రభుత్వం కూడా వెంటనే సిఐడి విచారణకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఓవైపు ఇట్లా ఈ విషయం మీద ఇప్పటి వరకు వైసీపీ నేతలు ఎవరు ఏమాత్రం కామెంట్ చేయలేదు. అయితే నారా లోకేష్ మాత్రం ఈ విషయంలో ఇటు స్థానికంగా ఉన్న నేతలే కాక అటు వైసీపీకి సంబంధించిన ముఖ్య నేతల పాత్ర కూడా ఉందంటూ కూడా ట్వీట్ చేయడం విశేషం. ప్రసూన. రైట్ దామోదర్, థ్యాంక్స్.